నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మామూలుగా పెద్ద పెద్ద యుద్ధాలు చేసేవాళ్ళు, లేదంటే చాలా తీవ్రమైన మానసిక సంక్షోభాలు కూడా ఎంతో నిబ్బరంగా ఎదుర్కొనే వాళ్ళు కూడా ఒక చిన్న జీవిని చూస్తే బెదిరిపోయి అల్లరి చేస్తూ అటు ఇటు పరిగెత్తడం మనకు కనిపిస్తుంటుంది. అదేదో భయంకరమైన పోలీస్ డాగ్ అనో, లేకపోతే ఒక పెద్ద పులి అనో మీరు అనుకుంటే తప్పు. చాలామందికి బొద్దింకను చూస్తే బెదిరిపోతూ ఉంటారనమాట. అది భయం వల్ల కావచ్చు, లేదంటే జుగుప్స వల్ల కావచ్చు. ఎనీథింగ్ కాక్రోచ్ అనగానే చాలామంది పెద్ద కేక పెట్టి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఈ విషయం చాలా కామన్. కానీ చైనా దేశంలో ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్ కొనసాగుతుందనమాట. చే మామూలుగా బొద్దింక అంటే మనం అందరం ముఖం చిట్లించి అసహ్యించుకుంటాం. కానీ అక్కడ $6 చెల్లించి మరి కాక్రోచ్ కాఫీ తాగుతున్నారు. కాక్రోచ్ కాఫీ ఏంటి అని ఆశ్చర్యం కలిగితే డీటెయిల్‌గా మాట్లాడుకున్నప్పుడు దీని గురించి మనకు తెలిసేదేంటంటే, కాక్రోచెస్ యొక్క పౌడర్ తీసుకొచ్చి నార్మల్ ఒక కాఫీ తయారు చేసి దానిపైన టాపింగ్ కింద దీన్ని వాడుతున్నారని మనకు చెప్తున్నారనమాట. ఇండియాలో రకరకాల కాఫీలుంటాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా రకరకాలుగుంటాయి. బట్ చైనీస్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మనకు మొదటి నుంచి కూడా తెలిసిందే. మనకి కరోనా టైంలో కూడా చైనీస్ యానిమల్ మార్కెట్స్ గురించి ప్రత్యేకంగా చాలామంది చెప్తూ చాలా కథనాలు కూడా వచ్చాయన్నమాట. చైనీస్ ఆల్మోస్ట్ అన్ని రకాల యానిమల్స్‌ని తినేస్తూ ఉంటారనేది బయట చాలా వాళ్ళ మీద ఉన్న ప్రచారం. అందులో కొంత నిజం కూడా ఉంది. అండ్ అది వాళ్ళ కల్చర్ కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. బట్ మనకి కొంత డిఫరెంట్‌గా కొన్నిసార్లు మేబీ అసహ్యంగా కూడా అనిపించొచ్చు. బట్ ఇప్పుడు అక్కడ ట్రెండ్ ఏంటంటే కాక్రోచెస్‌ని తీసుకొచ్చి పౌడర్ చేసి కాఫీ పైన టాపింగ్ లాగా వేసుకొని ఆహ్, కాఫీలు $6 చెల్లించి మరీ తాగేస్తున్నారంట. అండ్ పర్టిక్యులర్‌లీ దీన్ని ఎవరు ఎక్కువ ఎగబడుతున్నారు అంటే జెన్‌జీ. మనం జెన్‌జీ అని మాట్లాడుకుంటున్నాం గదా! నేపాల్‌లో, బంగ్లాదేశ్‌లో జెన్‌జీ ప్రభుత్వాల్ని మార్చేస్తున్నారు. మన దగ్గర జెన్‌జీ స్మార్ట్ ఫోన్‌లు పట్టుకొని లేదంటే ఏఐతో బిజీగా ఉన్నారు. బట్ చైనీస్ జెన్‌జీ ఏం చేస్తున్నారంటే ఈ కాక్రోచ్ కాఫీ తాగడానికి ఎగబడుతున్నారంట. కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్‌లో ఈ కాక్రోచ్ కాఫీ ఆఫర్ చేస్తూ ఉండడంతో అక్కడ వీకెండ్ వచ్చేస్తే క్యూలో నిలబడి మరీ దీన్ని కొనుక్కొని సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అనేది మనకి న్యూస్. అయితే ఎందుకు దీని గురించి ఇంత క్రేజ్ ఏర్పడుతుంది అంటే నిజంగా దీంట్లో ఉన్న గొప్ప విషయాల కంటే కూడా ఇటువంటి ఒక కాఫీ తీసుకొని యూ వోంట్ బిలీవ్ వాట్ ఐ డ్రాంక్ టుడే అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నారని చాలామంది చెప్తున్నారనమాట. అంటే నేను ఈరోజు ఒక పని చేశాను. ఆ పని ఏంటి అనేది మీరసలు నమ్మలేరు అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారంట. ఏంటి? ఈ బొద్దింక కాఫీలు తాగేసి. అయితే వినడానికి మనకి కొంత కామెడీగా ఉన్నప్పటికీ అక్కడ ఈ కాక్రోచ్ కాఫీని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మాత్రం దీని గురించి చాలా ఆహ్, సీరియస్‌గానే చెప్తున్నారనమాట. ఏంటంటే ఇది స్లైట్‌లీ బర్న్‌ట్ కాఫీ అని చెప్తున్నారు. మన అచ్చమైన తెలుగులో మాట్లాడుకోవాలంటే కొద్దిగా మాడిపోయి, కొంచెం ఘాటుగా అనిపించే టేస్ట్‌తో ఈ కాఫీ ఉంటుంది అని మనకి అర్థమవుతుంది. అంటే ఇంటర్నెట్‌లో ఇది కాఫీ గురించిన న్యూస్‌కి సంబంధించి బాగా స్టడీ చేస్తే మనకు అర్థమయ్యేదేంటంటే, ఈ కాఫీ అనేది మనం రోజు ఉదయాన్నే తాగే బ్రూ కాఫీనో, లేదంటే మరో కాఫీ లాగానో బాగా పంచదార, షుగర్ ఏసేసుకొని షుగర్ కోటెడ్‌గా తియ్యగా ఉండేది మాత్రం కాదు. నిజానికి అట్లాంటి కాఫీ కావాలనుకునే వాళ్ళు ఇటువంటి దాని వైపు చూడడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఇది పర్టిక్యులర్‌గా ఎందుకు అంటే ఎక్స్‌పెరిమెంటల్. వాళ్ళు చెప్తున్నదేంటంటే ఒక ప్రయోగం కోసం, అడ్వెంచర్ కోసం చేస్తున్నారంట. అంటే రొటీన్ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఒక కొత్త టేస్ట్‌ని ఎంజాయ్ చేయడానికి కొన్ని బొద్దింకల్ని చంపేసి, ఆ బొద్దింకల ద్వారా వీళ్ళు ఒక కొత్త రకమైన టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మరి బొద్దింకలు ఎక్కడ దొరుకుతాయి? ఏంటి అన్నప్పుడు దీని మీద కూడా చాలా ఆహ్,
గ్రౌండ్ వర్క్ నడిచి అప్పుడు ఈ కాఫీ చేస్తారు. మామూలుగా మనం ఊహించుకున్నట్టుగా అక్కడో ఇక్కడో కాక్రోచెస్ దొరికితే పట్టుకొచ్చేసి కాఫీలో వేయరిది. అక్కడ చైనీస్ షాప్స్ ఉంటాయి. మెడికల్ షాప్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఈ పౌడర్ దొరుకుతుంది. ఈ కొన్ని కాక్రోచెస్‌ని క్లీన్ చేసి చాలా జాగ్రత్తగా హైజీన్ పాటిస్తూ ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా చాలా జాగ్రత్తగా ఈ కాక్రోచ్ పౌడర్ అనేది తయారు చేస్తారు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలపడం ద్వారా, ఈ కాఫీలో కలపడం ద్వారా ఒక కొత్త రకమైన కాఫీని జనాల్లోకి మార్కెట్ చేసి తీసుకొస్తున్నారనమాట. దీంట్లో కాఫీని కేవలం ఎక్స్‌పెరిమెంట్ కోసమో, సరదా కోసమో తాగుతున్నామని చెప్పేవాళ్ళు కొందరు అయితే, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అది గొప్పగా ప్రచారం చేసుకునే వాళ్ళు కొందరైతే, ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి దీంట్లో చాలా రకాల ఆరోగ్య లాభాలు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారంట. ఇంప్రూవ్డ్ బ్లడ్ సర్క్యులేషన్, హై ప్రోటీన్ కంటెంట్ అని చెప్తున్నారంట. ఇంప్రూవ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే మంచి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, అట్లాగే ప్రోటీన్ వస్తుందని చెప్పేసి, బొద్దింకలు సహజంగా బొద్దింకలంటే మనం దాన్ని పౌడర్ చేసినప్పుడు అందులో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, ఆ ప్రోటీన్ కంటెంట్ వస్తుందని చెప్పేసి, న్యూట్రియంట్ బూస్ట్ అంటే ఆరోగ్యానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా దీనివల్ల వస్తున్నాయని, ఈ విధంగా రకరకాల ప్రచారాలు చేస్తున్నారనమాట. అయితే కొన్ని పర్టిక్యులర్ కేవ్స్ దీన్ని అదే పనిగా పెట్టుకొని ఒక కొత్త ట్రెండ్‌గా మలిచి దీన్ని ప్రచారం చేస్తున్నాయి. దీనికి హెల్ప్ అవుతున్నది ఏంటంటే, విచిత్రంగా ఇన్‌స్టాగ్రాము, టిక్‌టాక్ లేదంటే ఇటువంటి సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇదొక పెద్ద వైరల్ ట్రెండ్‌గా మారిపోయిందనమాట. అంటే మెయిన్ స్ట్రీమ్ మార్కెటింగ్ అవసరమే లేకుండా యూత్‌లో ఇది ఆన్‌లైన్‌లో ప్రచారం అయిపోయి జనాలు డైరెక్ట్‌గా ఈ కాక్రోచ్ షాప్స్ దగ్గరకొస్తున్నారు. కాక్రోచ్ షాప్ కాదు, కాక్రోచ్ కాఫీ షాప్స్ దగ్గరకొచ్చేసి బొద్దింకల కోసం పోటీ పడుతున్నారు వీళ్ళు. అయితే ఇటువంటి జంతు అవశేషాలతో కాఫీలు చేయడం అనేది ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. ఇటువంటివి ఇంకా కొన్ని ఉన్నాయని కూడా మనకు ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తే తెలుస్తుంటుందనమాట. ఇండియాలో మోస్ట్‌లీ మనకి ఇటువంటివి అందుబాటులో ఉండకపోవచ్చు. మేబీ అక్కడ, ఇక్కడ ఎక్కడైనా అరుదుగా కనిపించొచ్చు కానీ, వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, పర్టిక్యులర్‌లీ చైనాలో, వెస్టర్న్ కంట్రీస్ వేరు. బట్ చైనాలో కూడా ఇటువంటి రకరకాల కాఫీలు, ఫుడ్ ఐటెమ్స్ తినడము, తాగడం అనేది వాళ్ళకు పరిపాటి కాబట్టి, ఈ కాక్రోచ్ కాఫీ అనేది వాళ్ళ దృష్టిలో మరీ ఆశ్చర్యకరమైనది కాదు కానీ, ఒక కొత్త రకమైన ట్రెండ్ అనమాట. పర్టిక్యులర్‌లీ జెన్‌జీ ఇటువంటివి ఎంజాయ్ చేస్తూ వీళ్ళు ఇదొక కొత్త రకమైన ఎకానమీకి దారితీస్తుందనమాట. అంటే ఎవరో 10 మంది ఒక చోట కూర్చొని ఈ కాక్రోచ్ కాఫీ తాగితే ఇంత పెద్ద చర్చ జరిగేది కాదనమాట. ఎవ్రీ వీకెండ్ ఇదొక పెద్ద జాతరలాగా మారిపోయింది. మరి ఈ కాక్రోచ్ కాఫీ ఇండియాలోకి వస్తుందా అంటే, మనకు కాక్రోచెస్ పట్ల ఉన్న ఫీలింగ్‌ని బట్టి ఇది రాకపోవచ్చనే నేను అయితే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే కాక్రోచ్ కాఫీ ట్రై చేయాలా వద్దా అంటే, ఎక్స్‌పెరిమెంట్ కావాలి, ప్రయోగం చేయాలి, కొత్త కొత్త అడ్వెంచర్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు. ఇండియాలో కాక్రోచ్ కాఫీ వచ్చినప్పుడు చేయొచ్చు. లేదంటే చైనాకి ఎప్పుడన్నా ఎవరైనా వెళ్తే అక్కడ కూడా ట్రై చేయొచ్చు. బట్ కాక్రోచ్ అంటేనే జుగుప్స కలిగి కళ్ళు చిట్లించేసే వాళ్ళు మాత్రం కాక్రోచ్ కాఫీ తాగకపోవడం మంచిది. ఎవరైనా తాగుతుంటే కూడా మీరు అటువైపు వెళ్ళకపోవడం బెటర్. థాంక్ యూ.